ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ రాయదుర్గంలోని మైహోమ్ బూజాలో ఏపీ పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి విజయవాడకు తరలించారు. గచ్చిబౌలి నుంచి ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా తీసుకువెడుతున్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో వల్లభనేని వంశీని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. వల్లభనేని వంశీ ప్రస్తుతం పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నారు. ఏపీలోని గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో వంశీని A71 గా పోలీసులు చేర్చారు. బాపులపాడు మండలం ఆరుగొలనులో టీడీపీ నాయకులు వేములపల్లి శ్రీనివాసరావు దుకాణాలను అక్రమంగా కూల్చివేసిన కేసులో వంశీ A2 గా ఉన్నాడు. ఉంగుటూరు మండలం తేలప్రోలులో ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుపై హత్యాయత్నం కేసు, గన్నవరం మాజీ PACS అధ్యక్షుడు కాసరనేని రంగబాబుపై దాడి కేసు, హనుమాన్ జంక్షన్లో నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వంశీ నిందితుడిగా ఉన్నాడు. ఎస్ దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి, ఒకసారి పూర్వపురాల గురించి మనం మాట్లాడుకుందాం. అలాగే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో చాలా సెక్షన్ల కింద అలాగే కేసు నమోదవుతుంది కాబట్టి ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యువేషన్స్ అండ్ అప్డేట్స్ ఏంటి? గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఈ రోజు ఉదయం హైదరాబాద్ లో అరెస్ట్ చేయడం జరిగింది. రాయదుర్గం పోలీసుల సహకారంతో ఏపీ పోలీసులు వల్లభనేని వంశీని హైదరాబాద్ లో అరెస్ట్ చేసి ప్రస్తుతం విజయవాడ తరలిస్తున్నారు. గతంలో 2023లో గన్నవరం టీడీపీ కార్యాలయం పైన దాడి కేసులో తాజాగా వంశీకి సంబంధించి గతంలో కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఆ కేసుకు సంబంధించి 2 రోజుల క్రితం సత్యవర్ధన్ ఎవరైతే కేసు పెట్టారో అతను విత్డ్రా చేసుకోవడం జరిగింది. అయితే విత్డ్రా చేసుకున్న తర్వాత 2 రోజుల తర్వాత ప్రస్తుతం తాజాగా సత్యవర్ధన్ ఏదైతే కేసు విత్డ్రా చేస్తున్నారో దానిలో ఒక ట్విస్ట్ నెలకొందని చెప్పుకోవచ్చు. 2 రోజుల క్రితం సత్యవర్ధన్ కేసు అయితే విత్డ్రా చేస్తున్నారు. అప్పటి నుంచి తన కొడుకు కనిపించట్లేదని సత్యవర్ధన్ తల్లి 2 రోజుల క్రితం అంటే నిన్న కేసు పటమట పోలీసుల్ని ఆశ్రయించడం జరిగింది. పటమట పోలీసులు కూడా దానికి నిమిత్తం సత్యవర్ధన్ తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పటమటలో. అనంతరము దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకి కొన్ని విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయని చెప్పుకోవచ్చు. ఏదైతే సత్యవర్ధన్ కేసు విత్డ్రా చేసుకునేందుకు కోర్టు దగ్గరికి వెళ్లారో అక్కడ కోర్టు దగ్గర వంశీ ఉన్నట్టు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే స్పాట్ లో వంశీ కోర్టు దగ్గరే ఉన్నట్టు సీసీటీవీ ఫుటేజ్ లో పోలీసులు కూడా గుర్తించినట్టు కొంతమేర సమాచారం అందుతుంది. కోర్టు ప్రాంగణంలో పిటిషన్ స్వయంగా వంశీనే విత్డ్రా చేయించినట్టు కూడా కొంత పోలీసులు సాక్ష్యాలు సేకరించినట్టు కూడా తెలుస్తుంది. అనంతరము సత్యవర్ధన్ ని విత్డ్రా చేసుకున్న తర్వాత వల్లభనేని వంశీ అటు వైజాగ్ పంపించినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. అనంతరం ఏదైతే ఈ కేసుకు సంబంధించి అటు కోర్టు దగ్గరికి వచ్చి వెళ్ళినట్టు కూడా వంశీ క్లియర్ గా సీసీటీవీ ఫుటేజ్ లో ఉన్నట్టు కూడా కొంతమేర సమాచారం అందుతుంది. ఇక వంశీ పైన ఇప్పటికే అటు వంశీతో పాటు ఆయన అనుచరులు కూడా కొంతమంది 5గురు పైన కిడ్నాప్ చేసి బెదిరింపులకు పాలినట్టు కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా 7 వంశీ పైన మొత్తం 7 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అటు BNS సెక్షన్ 141 కింద 308, 351(3), రెడ్ విట్ 35 కింద వంశీ పైన కేసు నమోదు చేయడం జరిగింది. ఇక ఈ కిడ్నాప్లకి సంబంధించి అటు సత్యవర్ధన్ కి సంబంధించి బెదిరింపు ఫిర్యాదు వెనక్కి తీసుకునేలాగా చేశారంటూ కూడా పోలీసులకి సమాచారం ఇచ్చిన నేపథ్యంలో అటు సత్యవర్ధన్ కూడా ప్రస్తుతం తాజాగా విశాఖపట్నంలో అదుపులోకి తీసుకుని సత్యవర్ధన్ కూడా విజయవాడ పోలీసులు తరలిస్తున్న పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో పోలీసులు ఈ కేసుకు సంబంధించి పురోగతి సాధించారని చెప్పుకోవచ్చు. ఇంకా దీనికి సంబంధించి కూడా దర్యాప్తు చేస్తున్నారు. అంటే అసలు ఈ కేసు కనుక ఇంకెవరు ఉన్నారా అనే అంశానికి సంబంధించి కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోపక్క అటు హైదరాబాద్ లో వంశీని అరెస్ట్ చేసే తరుణంలో అక్కడ పోలీసులకి అటు వంశీకి మధ్య వాగ్వాదం జరిగింది. ఏదైతే టీడీపీ కార్యాలయం పైన దాడి జరిగిందో ఆ దాడి కేసుకు సంబంధించి
తనకి ముందస్తు బెయిల్ ఉంది అంటూ కూడా పోలీసులతో వాగ్వేదం చేసే పని అయితే వంశీ చేశారు. కానీ ఆ కేసుకు సంబంధించి కాదు, వేరే కేసులో అరెస్ట్ చేసినట్టు కూడా అక్కడ 41A నోటీసు వంశీకి ఇవ్వడం జరిగింది. దానిపైన వంశీ కూడా సంతకం చేసిన విజువల్ స్క్రీన్ సంబంధించి మనం స్క్రీన్ మీద ఏదైతే చూస్తామో పూర్తి స్థాయిలో అక్కడ వంశీకి సంబంధించి ఇటు సత్యవర్ధన్ని బెదిరింపులకు పాల్పడి కిడ్నాప్ అనే అంశం మీద కొత్తగా తాజాగా కేసులో వంశీని ఈ రోజు అదుపులో తీసుకోవడం జరిగింది. అక్కడి నుంచి కూడా తరలించి ప్రస్తుతం విజయవాడ తరలిస్తున్న పరిస్థితి ఉంది. అయితే విజయవాడ సిఐడి కార్యాలయానికి తీసుకెళ్తారా, లేదు పటమట పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఇక్కడ విచారిస్తారనేది కూడా కొంత వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. పూర్తి స్థాయిలో ఈ అంశానికి సంబంధించి అటు ఫిర్యాదులు ఎవరైతే సత్యవర్ధన్ కి సంబంధించిన తల్లి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే తాజాగా వంశీ పైన ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. దానికి సంబంధించి 7 సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో గతంలో ఏవైతే టీడీపీ కార్యాలయం పైన దాడి జరిగిందో ఆ దాడి కేసుకు సంబంధించి ఈ వంశీని అరెస్ట్ చేశారని భావించినప్పటికీ కూడా ఆ కేసులో సత్యవర్ధన్ ని బెదిరించి విత్డ్రా చేశారు కాబట్టి ఆ సత్యవర్ధన్ తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రస్తుతం తాజాగా కేసు నమోదు చేశారు. అయితే సత్యవర్ధన్ కూడా కేసు విత్డ్రా చేసుకున్న తరుణంలో విశాఖపట్నం పంపించేయడంతో అతన్ని కూడా ట్రేస్ అవుట్ చేసి సత్యవర్ధన్ ని పోలీసులు విజయవాడకి తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఏ రకంగా ఇంకా ఈ కేసులో ముందుకు వెళ్ళబోతున్నారు. అయితే సత్యవర్ధన్ ని విచారించే క్రమంలో ఇంకా వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం అంటూ కూడా పోలీసులు భావిస్తున్నప్పటికీ కూడా పూర్తి స్థాయి విచారణ జరిపించాలంటూ కూడా అటు ఇప్పటికే అనేక మంది కూటమి నేతలు అయితే కోరుతున్న పరిస్థితి ఉంది. దాంతో పాటు సత్యవర్ధన్ ని ఏ రకంగా బెదిరింపులకు పాల్పడారంటే వల్లభనేని వంశీకి సంబంధించిన ప్రధాన అనుచరులు 5గురు సత్యవర్ధన్ ని కిడ్నాప్ చేశారు, బెదిరించారు. దానిలో వల్లభనేని ప్రధానంగా హస్తం ఉంది. వల్లభనేని డైరెక్షన్ లో ఇదంతా జరిగింది అనేది కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా విచారణ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ రాయదుర్గంలోని మై హోమ్ భూజాలో ఏపీ పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి విజయవాడ తరలిస్తున్నారు. గచ్చిబౌలి నుంచి అలాగే ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా తీసుకువెళ్తున్నారని సమాచారం. మరి ఎస్టీ అండ్ ఎస్సీ అట్రాసిటీ కేసులో వల్లభనేని వంశీని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో అరెస్ట్ చేశారు. అయితే టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో A71 గా వల్లభనేని వంశీ ఉన్నాడు. అయితే ఇదే కేసులో వంశీ సహా 88 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అదేవిధంగా టీడీపీ కార్యాలయంలో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ ఫిర్యాదుతో గతంలోనే కేసు నమోదైంది. అయితే తాజాగా సత్యవర్ధన్ అఫిడవిట్ సమర్పించి కేసు వెనక్కి తీసుకున్నారు. దీంతో వంశీపై బెదిరింపుల కేసు కూడా నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.